కావలి నియోజకవర్గం అల్లూరు మండలం అల్లూరుపేట గ్రామంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల మౌలిక వసతులు కల్పన మరియు అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటులో భాగంగా నాడు నేడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, అందులో నేడు ఫేజ్ 2 పనులలో భాగంగా అల్లూరుపేట జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులకు సంబంధించి 1,80,00,000 రూపాయలతో నూతన తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు 3 గంటల పైన ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. అందుకే ఈరోజు మన అల్లూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయిన సందర్భంగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే స్కూల్స్ చదువుతున్న పిల్లలందరికీ కూడా కంఫర్ట్గా ఉండాలని ఈరోజు దాదాపు 2 కోట్ల పైచలకు అమౌంట్ని జగనన్న ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ స్కూల్ని హై స్కూల్గా కూడా జెడ్పీ హై స్కూల్గా కూడా మార్చడం జరిగింది. అంతేకాకుండా ముందు తప్పకుండా ఈ హై స్కూల్ని కాస్త ఈ జూనియర్ కాలేజీ కాక చేసేదానికి కృషి చేస్తాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ కూడా అక్కడ ఏడే ఉంటే బాగుంటుందని అందరూ కోరుతున్నారు. తప్పకుండా అది కూడా చేస్తాం. అదేవిధంగా కొన్ని పాత బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా డెమాలిషన్ చేయించి కొత్త బిల్డింగ్స్ కట్టే విధంగా తప్పకుండా చేయిస్తాం. ఏదేమైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు పిల్లల చదువు కోసం దాదాపు 74,000 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పిల్లల చదువు, ఒక పిల్లవాడు చదువుకుంటే ఈరోజు ఆర్థికంగా కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి, అదేవిధంగా వాళ్ళ గ్రామాలు ఏ విధంగా బాగుపడతాయి అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం. అందుకే అటువంటి చదువుని ఈరోజు జగనన్న ఈరోజు పిల్లలకి ఇస్తున్నాడు. అందుకే జగనన్న కూడా చెప్తా ఉంటాడు, నేను పిల్లలకి ఇచ్చే ఆస్తి ఒక చదువు అని ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల చదువు కోసం అటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అదేవిధంగా అనేక పథకాల ద్వారా ఈరోజు పిల్లల చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వటం ఈరోజు ఎక్కచెగమ్మ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ పిల్లలని చదివించుకునేదానికి మాకు జగనన్న ఉన్నాడు అనే ఒక భరోసాతోటి ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు. ఈరోజు అదే జగనన్న కూడా శ్రీరామ రక్ష. జరగబోయే ఎన్నికల్లో 2024లో ఈ ఏప్రిల్ జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలందరి ఆశీర్వాదం కూడా ఈరోజు మీ పిల్లల చదువు కోసం ఏ విధంగా పాటుపడుతున్న జగనన్న, అటువంటి జగనన్నని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోని, అదేవిధంగా ఈరోజు ఈ జగనన్న ఆశీస్సులతో ఈరోజే అఫీషియల్గా మా పేరు అని కూడా అనౌన్స్ చేయబడి, కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు కూడా తప్పకుండా హ్యాట్రిక్గా నేను పోటీ చేయబోతున్నాను. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి, మంచి మెజార్టీతో గెలిపాయని. అదేవిధంగా పెద్దగా గౌరవనీయులు విజయసాయి రెడ్డి అన్న గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అన్నను కూడా దీవించి ఆశీర్వదించి మంచి మెజార్టీ మన కావలి నుంచి ఇచ్చి మనకి మంచి పేరు వచ్చేలాగా చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సాధిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. All the teachers and students. I am Devarkonda Sai Saranya, studying 9th class in ZPHS Allurpeta, alias Subayavadi. It is a remarkable school with true greatness, and now it is ready for its growth and achievements. And now behind this readiness and growth, our Andhra CM Jagan sir and our Kavali MLA Sri Ramiredi Pratap Kumar Reddy sir, recalling the struggles and endeavours in bringing the present status of the school sir, has shown courage and faith in service. I am greatly honored to stand before you, sir, on behalf of students, parents, and teachers to express our heartfelt gratitude for your efforts and achievements, which is like a dream come true. I thank also our school donors, Sri Meda Ram Subba Reddy, sir, Sri Meda Srinivas Reddy sir and Sri Siddha Anand Reddy sir for their continuous help and support till now.
last but not the least, the person who is for strong determination, hard work and focusing this noble goal is our beloved Chandri sir. He works day and night, all the works whose we are all seeing today. I sincerely thank you, sir, and thank you for this opportunity.